అండి వారం అయిందా అనుకుంటా వచ్చి వారం అయిందా వారం దగ్గర వారం లాస్ట్ ఫ్రైడే ఏమో వారం అయిందండి వచ్చి ఈ వారానికి అసలు ఏంది అంత పెద్దగా అయిపోయినట్టు మొత్తం గ్రీన్గా చూడండి గడ్డి ఈ గడ్డి వంగబడి నాకే తినబుద్ధి అవుతుంది అంత బాగుంది ఆవును తెచ్చేసి ఉంటే ఎంత బాగుంటుండేనో అయితే ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లకి ఇవైతే ఫిట్ చేయించినాము ఇవి పెడితే అంటే అక్కడక్కడ మధ్యలో మనకు మోగులు తినే పురుగులు ఉంటాయి కదా అవన్నీ వచ్చి ఇందులో పడిపోతాయి ఇవి నిన్న పెట్టిర్రు ఇది మనం ఇన్స్టాల్ చేసింది నిన్ననే చూడండి అసలు ఇది చేసినామో లేదో ఇగో 3 పడ్డాయి 3 అయితే పడ్డాయి ఇవి కొబ్బరి అవి తినేటివేనా మమ్మీ ఇవే మొగులోకి పోయేది అయితే ఇదే మెడిసిన్ టాబ్లెట్ స్మెల్ వస్తుంది మమ్మీ ఇది కానీ నీళ్లు పోయకుండాలి కానీ ఇంకా నేను చెప్పినాం డాడీ కొన్ని ఇక ఈ గీత వరకు ఇక్కడ వరకు ఉండాలి అంత అక్కడ వరకు కాదు మమ్మీ ఆడ కింద వరకు ఇంకో అక్కడ వరకు ఉంటే బాగా అయితే ఎట్లయిందో మన అంతా చూపిద్దాము రాజుగాడు ఏం చేసిండో అయితే రాణి ఏమైందంటే అది ఇంతే 5 రోజులు రాణికి మన ఫుడ్ తినే రాక అది మంచిగా ఉంటలే కోళ్ళను వదిలితే కోళ్ళను కొరకడము ఇంకోటి పిచ్చిగా ఏమన్నా పెడితే ఇట్లా చేయడము రాజు అట్లా చేయట్లేదు అది మరీ పిచ్చే చేస్తుంది ఇక అది మనకు నడవదులే అని చెప్పి రాజు అయితే రాగానే రాజుగాడు అయితే వచ్చిండు వ్యాక్సిన్ వేయించాలి మొన్న అడుగున్నాం కానీ మేము రాలే ఆ రోజు దీనికి అదేంటిది ఇక్కడే మనకి పోచంపల్లిలో ఉన్నాడు ఆయన ఏంటి రాజుగా చూడండి మన చెర్రీస్ ఎన్ని వచ్చినాయి ఫ్రూట్స్ నేను రాలే కదా నేను వస్తుంటేమో తెంపేస్తుంటా ఇగో చూడండి అన్ని వచ్చినాయి కలర్ మాత్రం మారతలే ఇగో ఇంకా మారాలి మమ్మీ పెద్దగా అవ్వాలి ఇగో ఈడ ఎన్ని డాడీకి చూపించినాం రెడ్ కలర్ అవునా మస్తు రెడ్ అయింది సేమ్ టమాటా కలర్ అయింది ఇగో ఇక్కడ కింద కూడా చాలా వచ్చినాయి ఇవి మాగినాక చూద్దాం అంతా చూడాలన్నా ఎంత మార్పు ఉందో బుట్టిదేలే కదా కోల్డ్ పెరుగుంటాయి వారం రోజులు చేయడంతో పెరిగినట్టు అనిపిస్తున్నాయి పెద్ద అయిపోయినాయి మమ్మీ తీద్దాం ఇదే మమ్మీ వాటర్ అయిపోయినట్టున్నాయి పెద్దగా అయినా కుందేళ్ళు కూడా అగో ఎంత పెద్దగా ఇవేం సుబాబులా ఇది తెచ్చి ఇట్లా కట్టేస్తారు ఏడవడానికి పైన గడ్డి తెచ్చేయాలి నాన్న గడ్డి కట్ చేసుకొచ్చేద్దాం అయితే ఈ నుంచి డోర్ లేపచ్చు అంట పెద్దగా అయినాయి కదా అన్నీ ఎంత పెద్దగానే ప్లేస్ మార్చే కోడిపి ఎక్కువ వాసన వస్తుంది ఇలా కోడిపి హీటా అన్ని కోళ్ళు ఒక దగ్గర ఉండేసరికి వాసన ఇక్కడంతా లేదు కానీ ఆడ ఇంకో ఇవి కూడా పెద్దగా అనిపిస్తుంది ఏమొద్దు వదలాలి మళ్ళీ వాటిని ఎత్తుకుంటా ఇవి మంచిగా ఉన్నాయా సిల్క్ కోళ్ళు ఏ డల్లు మాటినే ఇగో ఇవి ఏవో యువతలకి వచ్చింది అదొకటి యువతలకి దూకేసింది వాటి అరుపు వీడికి వచ్చింది
అది ఇడికి వచ్చింది, మళ్ళీ అవతల పోదామని చూస్తుంది. అది వాటి వాళ్ళ సౌండ్ని, వాటి జాతి సౌండ్ని. ఒక సైడ్ కట్టి ఒక సైడ్ వదిలిరుబ్బా. ఇదే దూరం ఉన్నట్టు నాకు సంచి కావాలి త్వరగా. కవర్ బాగా ఒక సంచి ఉంది. ఓకే రాజుగాడు అయ్యో ఈ చెట్టు ఎందుకు ఎండిపోతుంది? ఏదా మీద ఇది కాదు అది అది ఎండిపోయి వస్తున్నాం ఫ్రెష్గా. షెడ్డింగ్ టైం ఇట్లా ఎండిపోతుందా? ఎండిపోయి మంచి ఇవన్నీ వస్తున్నాయి. అవును కానీ అంటే షెడ్డింగ్ అయిపోయింది అంతే అమ్మ. ఇది మంచిగా వస్తుంది. ఇక్కడ చూడమ్మ చెట్టు. ఈ కొమ్మలు చూడండి ఎంత పెద్దగానే ఈ మధ్య వచ్చిన కొమ్మలు ఇవి. అవును అమ్మ, పెద్ద అయిపోయినాయి. పూత వచ్చినంటే అయితే పూత కింద రాకుండా రాలినట్టుంది. అయితే ఈరోజు నా బిడ్డ వ్రతం చేసుకుంది. ఇగో డ్రిప్ వేసేసి వీటికి నీళ్ళు పట్టాలి సంపంగా. అవి పైపు ఎగిరిపోయేటట్టే ప్రెషర్. ఇది పెట్టేసి మనీ ప్లాంట్ చూసిరా. ఇగో పెద్ద ఆకులు అయితే స్టార్ట్ అయినాయి. ఇగో ఇప్పుడు చెట్టుకు పట్టింది. ఇగో ఇది లోపల కూడా ఉంది. ఇగో కింద అన్ని పెద్దగా వస్తాయి. ఇగో చెట్టుకు పట్టితే ఇది జూ పార్క్ లో ఉండే వెరైటీ. ఇది జూ పార్క్ లో ఉండేదంటే చాలా మందికి తెలియదేమో. ఇగో ఈ బ్యాగ్ కంటే కూడా పెద్దగా వస్తుంది ఒక్కొక్క ఆకు. ఒకటి ఇంత వెడల్పు పెద్దగా ఎలిఫెంట్ లీవ్స్ చెవులు ఎట్లుంటాయి అంత పెద్దగా వస్తుంది. అందులోనూ అది చినిగిపోదు. కొన్ని వెరైటీ మనీ ప్లాంట్ చినిగిపోతుంది ఆకు పెద్ద అయ్యేసరికి. అవునా? మొత్తం చెట్టుకు పోతే ఈ చెట్టు అంతా లేకపోతుంది. అవునా? మొత్తం చీకట్లా లేకపోతుంది. భయం వేస్తుంది తర్వాత దాన్ని ఇట్లా చూడాలంటే. అవి పెద్దగానే చూసావు కొంచెం. మస్తు పెద్దగానే కొంచెం. నేను 10 రోజులు రాలేదు, వారం రోజులు రాలేదు. రాజుగాడు అయితే వగలు పడుతుండు. ఇన్ని రోజులు ఎందుకు రాలేను అనే ఏమో. ఇగో ఇవైతే కొబ్బరి చెట్లకండి. ఇవి అక్కడక్కడ అంటే ఇవి ఎన్ని పెట్టినామంటే పడ్డదా ఒకటే. అవి చచ్చిపోవాలి, పడంగా చచ్చిపోతాయా? ఇంకా వాటర్లో అంటే ఇంకా చచ్చినట్టే అమ్మది. అబ్బా గడ్డి గుడ్డి అంతా పెరిగింది. పచ్చగా ఉందండి మొత్తం. పచ్చగా అంటే పచ్చగా అయిపోయింది. ఈ అరటికాయలు ఎప్పుడు ముదురుతాయో ఎన్ని రోజుల నుంచి చూసి చూసి. పూత చూడు ఆడ ఎచ్చనివిడి కాపు చూడు. ఒక సైడ్ కాపు ఒక సైడ్ పూత. అసలు ఇవైతే ఇక సబ్స్క్రైబర్లకు మంచుడే. ఇంకా మంచుడే. మనం తినలేము. ఎవరికి కావాలి అడుగుడు ప్యాక్ చేసి పంపించుడే. మనకి సబ్స్క్రైబర్లు వస్తారు కదా నాన్న. మర్చిపోయినా మన దగ్గర కుర్చాలంచికి వస్తారు కదా, వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేస్తుంటాం. ఇంకోటి రేపు ఈ రోజు వస్తానుండే ఫ్రైడే. అయితే ఈ రోజు నా బిడ్డ వ్రతం చేసుకుని ఉండే. ఈ రోజు లాస్ట్ కదా, రేపు అమావాస్య. మరి ఈ రోజుతో మనకు శ్రావణ మాసం లాస్ట్. అయితే ఇంకా ఆమె పూజ చేసుకుని ఉండే. ఇక ఎట్లా అని చెప్పి ఇంకా నేను లేకుండా ఏడవుతుంది. ఇంకంతా నేను రెడీ చేస్తే పంతులు వచ్చి పూజ చేసి వెళ్తాడు. ఇక సాయంత్రం పూట ముత్తైదులు తెచ్చుకొని పసుపు పొట్టు ఇచ్చి పంపిస్తుంది. అయితే నేను ఇప్పుడు అది చేసేసే ఇక్కడ వచ్చినాం అనమాట. నేను రాక వారం రోజులు అవుతుంది. లాస్ట్ నా బిడ్డతో వచ్చినప్పుడే. నీళ్ళు చూడండి ఎట్లా పోస్తుందో. ఇక అంతే. ఇక మన వాటర్ అది ఫుల్ వాటర్ అంటే ఇక వాటితోనే ఇక 200 ప్రాణాలు ఇలా బతున్నాయి. ఇక ఇవి ముదిరిపోయాయి అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే కాయ అయితే బాగా కనబడుతుంది. కానీ చూద్దాంలే పండు కానీ గట్టిగా అయిపోయినాయి నాన్న. ఇవి నేను బజ్జీలు చేయాలన్నా. చేద్దాం. అది మన సబ్స్క్రైబరే. మన సబ్స్క్రైబర్ తో చేసి ఛాలెంజ్. ఇక్కడ బజ్జీలు చేసి ఛాలెంజ్. ఇది ఆకాశానికి పోతుంది కానీ గెలెళ్తలే. ఇది బొంతంటకాయలు ఉండొచ్చు నాన్న నాకు తెలిసి. అంత ఈజీగా రాదా? బొంతంటకాయల చెట్టు పెద్దగా అయిపోయి హైబ్రిడ్ లాగా అనమాట. బొంతంటకాయలు కూర రెట్టి మనం కొనుక్కొస్తాం. ఇవి వచ్చింది మమ్మీ, చూసా నేరేడు చెట్టుది వచ్చినాయా కాయలు? అదే ఇగో హనుమాన్ ఫలం వచ్చిందా? నేను చూడలే మమ్మీ. అవునుగా మమ్మీ. ఈడ కూడా మా హనుమయ్య వచ్చేసిండు. ఈడ కూడా ఇవన్నీ అవే ఇగో అన్ని వచ్చేసినాయి.
ఇగో ఈడ చూసినావా? ఈడ చిన్నగా. అవును ఆడ అగో ఆడ అగో పైన ఈసారి ఫలం అగో ఈసారి పంట ఎక్కువ ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఈడ చూడ ఇవన్నీ కాయలే ఈడ కాదు, ఫస్ట్ అన్ని ట్రయల్. ఫస్ట్ ఒక్కొక్కటి ట్రయల్ చూపించినాయి మా చెట్లు. ఇప్పుడు ఇంకా దీంట్లో కూడా మమ్మీ, దీంట్లో ఒకటి బా ఈ కొమ్ము పురుగులన్నీ అవి చాలా డేంజర్ అండి చెట్లు. మనం కొబ్బరి చెట్లను కాపాడుకుంటూ ఉండాలి. ఇంకా కొబ్బరి చెట్లకి ఇక ఓన్లీ ఆప్షన్ ఇదే. ఇంకా మనం చెట్లకి ఆ మందు ఈ మందు వేయడం కంటే ఇట్లా ట్రాప్స్ తెచ్చి పెట్టేసినామంటే దీనిలో ఒక టాబ్లెట్ ఉంటది, వాటిని అట్రాక్ట్ చేస్తుంది. అవి ఏవైతే ఉన్నాయో ఆ బగ్స్ ని, మోగుల స్మెల్ మోగుల ఫ్లేవర్ ఉంటుందో వాటిని అట్రాక్ట్ చేసి అవి వచ్చి అందులో ట్రాప్ అయిపోతాయి. అందులో పడిపోయే కొద్దీ మనం తీసుకోవచ్చు. ఒక్క టాబ్లెట్ వచ్చేసి మనకి 3-4 months వస్తుంది. ఒక టాబ్లెట్ 3-4 months వ్యాలిడిటీ 3 months ఉంటుంది. ఇప్పుడు అందులో మనం పెట్టిన టాబ్లెట్ 3 months ఉంటుంది. అయితే ఇట్లా వాటర్ లో పడి ఇట్లా చచ్చిపోతాయండి. మనం 3-4 days 3-4 days కి మనం వాటర్ క్లీన్ చేసేసి వాటిని తీసేసుకుంటా ఉండాలి అంతే. కొబ్బరి చెట్లకి ఇంకా ఓన్లీ ఆప్షన్ అదే. ఎందుకంటే అవి చెట్లు పెద్దగా ఎవరికి కూడా మోగులు తినే పురుగులు ఉంటాయి. వాటిని మనం ఇట్లా చూసుకోవాలి. మెయిన్ అదే. చూడండి మొత్తం పచ్చగా చెట్లు అయితే మస్తు వచ్చేసినాయి, పెరిగిపోతున్నాయి అసలు మన కండ్లకి. నాకు వీడియోలోనే చూస్తుంటే రోజు వీడియోలో తేడా అనేది తెలుస్తూనే ఉంది. మీరు కూడా చూస్తుంటే చాలా మంది నాకు అంటారు, ఎవరెవరో నాకు ఫోన్లు చేస్తుంటారు. మనకు ఆంధ్ర నుంచి కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ అందరూ మేడం మీది ఫామ్ ల్యాండ్ వస్తుంది, ఎట్లా పెట్టిరు, మీ వాల్ ఎంత, మీ చెట్లు ఎంత, ఇట్లా డీటెయిల్స్ అన్ని అడుగుతుంటారు. అయితే మన వాళ్ళు కొంతమంది చెట్లు చాలా మంది, ఎంతమంది అంటే మనకి మీ చెట్లే కావాలి, మీలాగానే మేము కూడా పెడదామని చెప్పి అయితే ఇట్లా అనుకుంటున్నారు. నేను ఎయిర్ లేయరింగ్ చేస్తా మన చెట్లని చేసి మన వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎయిర్ లేయరింగ్ మమ్మీ. ఆడ గుర్తు వచ్చింది, ఏడ మళ్ళా గుర్తు వచ్చిందా నాన్న? ఏడ గుర్తి అయిపోయింది దీని కథ. అదే ఏడొచ్చింది చూసిన. ఇది ఎందుకు నాన్న, ఇది తర్వాత దానికి కడదామా? ఇక్కడ ఫస్ట్ గుర్తు వచ్చింది. గుర్తు తీసేసా, గుర్తే ఉందా? మనం కట్టినాం మమ్మీ లేపి కట్టిరా. అయితే లేయరింగ్ అంటే ఇవే మా అంట్లు, పైన కట్టి అంట్లు. అదేనా ఆ లేయరింగ్ చేసేసి మంచి బలమైన ఒక అడల్ట్ కొమ్మని చూసి నేను లేయరింగ్ చేసి మన వాళ్ళు ఎవరైతే మన చెట్లే కావాలనుకున్న వాళ్ళు నేను అది కూడా తీసుకొస్తా. ఇప్పుడే కాదు, ఇప్పుడైనా చేసేయచ్చు. మనం ఆల్రెడీ ఫుల్ అడల్ట్ అయిపోయినాయి. ఇంకో అడల్ట్ కొమ్మలు మస్తుగా ఉన్నాయి. ఇలాంటి వాటికి లేయరింగ్ చేసినామంటే చాలా తీయచ్చు కొమ్మలు. ఇంకోటి మమ్మీ, ఈ లేయరింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే 2 years లో కాపంట మమ్మీ. దానికా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇత్తనం నుంచి వచ్చి అవి పెరిగి రావాలంటే కాదు. నేను చేస్తాను. మన సీతాఫలం అయితే ఒకటి ఇచ్చింది అక్కడ. హనుమయ్య ఫలాలు, హనుమాన్ ఫలాలు అయితే బాగానే ఈసారి ఒక 20-30 వచ్చేటట్టున్నాయి నాకు తెలిసి. ఒక 20 అయితే పక్క. చెట్టు మొక్కలు ఎంత ఇస్తాడు అది చూడమే. వేప చెట్టు ఎంత హైట్ అయిందో. ఇవి చూడండి, అది రేగి చెట్టు అయితే బీభత్సంగా అయిపోయింది, మొత్తం పొద అయిపోయింది. వేప చెట్టు అయితే ఇది ఏలికలు లెక్క ఇట్లుంటాయి, ఏలికలు పెలికలు లెక్క. దీన్ని మించిపోయింది మమ్మీ. తాటి చెట్టు హైట్ ఉండే అప్పుడు. అక్కడ చూడండి, అక్కడ అది కిందే ఉండి గుబురు అయిపోతుంది అది. మరి ఉసిరికాయలు పూత బీభత్సంగా పూత అయితే మొత్తం చూడండి, మొత్తం పూత చూడనా, మొత్తం అసలు ఎంత పూత వచ్చింది చూడండి. మనది కాత అండి. కాత ఎట్లంటే ఇట్లా గజ్జి పట్టినట్టే, చేతికి గజ్జి పడితే ఎట్లా వెనక అసలు ఎట్లుంది తెలుసా అమ్మ బ్యాక్గ్రౌండ్. ఇగో నాన్న, ఇగో స్టార్ ఫ్రూట్స్. చాలా మంది అంటారు అమ్మ పచ్చడి చేయండి, అట్లనే అదేంటిది మసాలా కర్రీ లాగా చేయండి. ఇంకొకరు ఎవరో అన్నారు, ఇది మన ఇది ఉంటది కదా నాన్న, బ్రెడ్ లో వేసుకుని తింటాను చూడు, జాము. అవునా అట్లా పెద్దది, పెద్ద స్టార్ ఫ్రూట్. ఫ్రూట్ అయింది, ఇది ఫ్రూట్ అయిపోయింది. అయితే దీంతో జామ్ చేసుకుంటే మస్తు ఉంటుంది మా. అది చెయ్యండి, పిల్లలకు కూడా తింటే చాలా మంచి స్టార్ ఫ్రూట్ అని చెప్పారు. ఇంకోటి షుగర్ పేషెంట్స్కి అది కూడా స్టార్ ఫ్రూట్ చాలా మంచిదంట. మనది ఏంటంటే మన ల్యాండ్లో అసలు మన ల్యాండ్లో లేని ఫ్రూట్ ఉండద్దు అన్నట్లు మేము పెట్టినామండి. ప్రతిదీ మేము తినకపోయినా రేపు నా మనవడు మనవరాళ్ళు ఏది చూసినా కూడా ఎక్కడన్నా ఏదైనా చూస్తే ఇది మా ల్యాండ్లో లేదు కదా అని అనుకోవద్దు. ఇది మా దగ్గర కూడా ఉంది అని మా పిల్లలకు తెలిసి ఉండాలని చెప్పిన అన్నట్టు నేను ప్రతిదీ పెట్టినా అనమాట.
ప్రతిదీ చూసుకుని మేము ఎక్కడ చూడలేండి, ఏ ఫామ్ ల్యాండ్ చూడలే, ఎవరిది చూడలే. మేము ఎవరిదో చూసి మేము ప్లాన్ వేసుకోలేదు, సొంతంగా మన ల్యాండ్ తీసుకోవడం. నేను నా కొడుకు ఇట్లా అనుకున్నాము, ఇద్దరము. నా కొడుకు ఇట్లా ఇచ్చిండు, మమ్మీ ఇట్లా అవుట్ సైడ్ కొబ్బరి చెట్లు పెడదాం, మధ్యలో ఫ్రూట్ చెట్లు పెడదామని. ఇక తర్వాత రోడ్ సైడ్ ఇట్లా పెడదాం నాన్న అంటే ఒకరికొకరు థాట్. మేము ఇట్లా నేను ఒక ప్లాన్ చెప్తే మమ్మీ ఇది వద్దు, ఇవి మాడిఫై చేద్దాం, ఇది బాగుంది, ఇట్లా మా ఇద్దరికి నచ్చిన దాన్ని మళ్ళీ మా డాడీ మాడిఫై చేయడం, ఈ ప్లేస్ ఇవి అని మేము మా రాముడికి చెప్పేస్తాము. ఇక చెప్తే సరే అంటాడు. ఆల్మోస్ట్ 95% ఇక మాదే వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్నవి అంటే ఇది కాదు ఇట్లుంటే బాగుంటుంది నాన్న అని మా రాముడు చెప్పిండంటే ఇక ఓకే అట్లా వెళ్ళిపోతాం అనమాట. అట్లా ఇది మా ఓన్, నేను నా కొడుకు ఇష్టంతో ఇట్లా మేము ప్లాన్ చేసుకున్నదే ఇది. ఎక్కడ ఏ ఫ్రూట్ చెట్టు కానీ ఇట్లా చెట్లు ఇట్లా పెట్టాలనే ప్లాన్ కానీ అదంతా కూడా మాదే. అక్కడ ఫస్ట్ కొబ్బరి చెట్టు పెడితే అక్కడ దిగలే, ఏంది రాయి వచ్చిందని చెప్పి ఏమో అన్నారు. ఇంకా మాకు ఇది చాలా మంది ఫస్ట్ ఒకరేమో ఫంక్షన్ హాల్ చేయమన్నారు, ఇంకొకరేమో దీన్ని రిసార్ట్ చేయమన్నారు. రెంట్లకి ఇచ్చుకోండి బాగా వస్తుంది. ఈ మధ్య అందరు కడుతున్నారు. అవునా, ఈ మధ్య అంటే రోజుకే 2-3 లక్షలు సంపాదిస్తారు ఒక్కొక్కరు బయట, బాగుంటది చెయ్యండి అని చెప్పి ఇట్లా అన్నారు. ఫ్రెండ్ది నాకు తెలిసిన అంటే మా ఇది అంటే ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉంది, మన ఓల్డ్ వీడియోలో ఉంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు బంజారా హిల్స్లో ఉంటారు, వాళ్ళు ఏమన్నారంటే మనలాగా చేయండి మస్తుంటుంది, మనదన్నా తక్కువ ఉంది, స్క్వేర్ లో ఉంది కనిపిస్తలేదు, మీదైతే ఇంకా మస్తుంది, ఇట్లా చేద్దాం. ఇంకోటి మనది ఇంకా కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా వాళ్ళది ఇంకా కనెక్టివిటీ లేదు మామ, లేవు. ఎంతో దూరం అంత మట్టి రోడ్డు, కొండ వెళ్తే అంత దూరంలో ఉంది, రోడ్డు లేదు. మీది మంచిగా ఉంది, కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఇంకా మన రోడ్డు కూడా పడుతున్నాడు తెలుసా. ఇప్పుడు అయిపోయింది మమ్మీ, అది శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు రైనీ సీజన్ కదా మమ్మీ, ఇప్పుడు చేయలేరు అది. ఇంకోటి కాంట్రాక్టర్ కూడా రెడీ, అంతా అయిపోయింది మమ్మీ, అయిపోయింది. ఇప్పుడు మా ప్లాట్ ముంగట రోడ్డు కూడా పడుతుంది. ఇప్పుడు లేదనుకోకర్రి, మనది ఉందా ఆల్రెడీ బీటీ రోడ్. మీరు చూస్తూనే ఉంటారు, లారీలు అన్ని, స్కూల్ బస్సులు అన్ని తిరుగుతూనే ఉంటాయి. చెట్ల మొదలలో ఎంత ముదిరిపోయింది ఏమో నాన్న, ఎంత నిండిపోయింది. ఒకసారి మనుషులు పెట్టి ఇదంతా తోపియాలి నాన్న. చెట్లు మొదలలో మనుషులు పెట్టినామంటే ఒకసారి అయిపోతుంది. ఇద్దరు పెడితే తవ్వేసిపోతారు వచ్చి. ఈ డబ్బాలు ఏం బల్లే చూసా మమ్మీ, ఎట్లా పెట్టినా మంచి పని, మంచిగా అయింది. ఇట్లా ఇట్లా పెట్టినా మమ్మీ, ఇది మంచిగా అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి, 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 అట్లా మొత్తం ల్యాండ్ అంతా మమ్మీ 10 డబ్బాలు. ఇంత ఏరియా. ఎన్ని చెట్లకని లేదు మమ్మీ, మామూలుగా ఎకరానికి 3 పెట్టాలి, 4 పెట్టాలంటే ఎకరాకి. కానీ మనది ఎకరాకి ఎక్కువ ఉంటది, అందులోనూ మన సైజ్ ఏంటంటే ఇది 2 ఎకరాలతో సమానం. నేను 10 పెట్టినా. 4 ఏం తింటే 1000 ఉండాలి దినాలి. ఇగురులు అయితే వచ్చి ఇవి ఉండేటి పెరుగుతున్నాయిగా కంటిన్యూ. ఇగో ఇవి 2 ఆకులు వేసినట్టున్నాయి. ఇదేంది ఏమన్నా చెడపడుతుంది ఏంది? లేదు లేదు లేదు, ఇది దీన్ని. అరే ఇది వచ్చిందేమో రాజు పెట్టంగానే పోయింది ఇది. ఇక్కడ జామ చెట్లకి ఏమవుతుందన్నా ఇప్పటికి జామ చెట్టు అది కూడా ఇంకోటి కూడా పెట్టినట్టున్నాం. పెట్టలే, ఇదేనా ఫస్ట్ మనం పెట్టడం? అంతే. అంతకుముందు అది చచ్చిపోయినట్టుంటే బతికిందా? ఇక్కడ చచ్చింటేనే పెట్టినాం మమ్మీ, ఇదే పెట్టింది. ఇది పెట్టినావా మళ్ళీ? మనం స్టార్టింగ్ లో ఒకటి చచ్చుంటే ఫస్ట్ మనం నర్సరీ నుంచి పెట్టినప్పుడు ఒకటి పోయింది, పోతే మళ్ళీ ఒక చెట్టు తెచ్చినాం. బతికిందా? అంతే అయితే పెట్టినట్టు అంతే. ఇప్పుడు ఇది పోయింది. ఈ ప్లేస్ లో పీచ్ తెచ్చేద్దాం మమ్మీ, నిన్ననే చూసాను నేను. పీచ్ ఫ్రూట్ అది వస్తుంది మన దగ్గర, మన ఏరియాలో బతుకుతుంది అది. అయితే ఇదేంది తెలుసా, ఇది స్వీట్ లెమన్ కాదనుకుంటా స్వీట్ లెమన్ పెట్టినాం కదా, అది కనిపిస్తలేదండి. ఇది స్వీట్ లెమన్ కాదు, పుల్ల పుట్టు లెమనా. ఇది చూడు లైన్ గా చెట్లు మొత్తం అడిగడిగా ఇట్లా చెట్లు, కానీ ఉంచేసి అలా గ్రీన్ ఇట్లా. ఈ వానాకాలం ఇట్లానే ఉంటది. స్వీట్ లెమన్ ఇది అనుకుంటా. ఇది ఇంతవరకు కాయ రాలే. ఇదేనా స్వీట్ లెమన్? ఇగో చెట్టు చూస్తేనే అర్థమవుతుంది చూడు. నేను అదే నిన్న మొన్న డాడీతో అడుగుతున్నా, ఏంటి స్వీట్ లెమన్ పెట్టినాం కదా కాయ వస్తలేదు ఏంటి అని.
తినలేదు కదా మనము అని. ఎంత చల్లగా ఎంత బాగుందో. సతువుతోని నేల సతువుతోని గడ్డి తుక్కు పెరిగిపోయింది. ఇంత తుక్కు పెరిగితే కాయలు ఏడొస్తాయి. చెట్లు బలవంతా ఇక్కడ దున్నిపిద్దామంటే ఏమో మనకి. నేను ఒక ప్లాన్ చేసినా, మనది ఇది ఉంది కదా ఆటో, దానికి వెనక అది పెట్టి వెల్డింగ్ కొట్టించి వేసి గిక్కుట పోవుడే. నేను చెప్పినా మీ డాడీకి, అరే మస్తు ఉంటుందిరా అట్లా చేసుకోవచ్చు అని అన్నాడు. మన ల్యాండ్ అంతా తిరగచ్చు, ఇప్పుడు ఆ సందులో కూడా తిరగచ్చు. ఏముందా మంచిగా వెనక ఇట్లా చేపిచ్చేసి బాగా రాయి పెట్టేటట్టు ఒకటి పైన ఇట్లా చేపియాలి. దాని మీద పెద్ద రాయి ఒకటి పెట్టేసినాం అనుకో, ఇట్లా దించి పైన ఇంత దించేటట్టు పెట్టేసి గిక్కుట పోవుడే. అవును, చూసిరా ప్లాన్ చేసిందంట, అమలు చేసి మరి ఈసారి అదే అమలు. ఎందుకంటే ఇవి గడ్డంతా గీకిద్దాం నాన్న. గీకేసుడే అమ్మ, ఇంకా నేనైనా గీకేస్తా, నాకు బండి వచ్చి ఇట్లా. నువ్వు గీక్తే గోడలు కూడా గీక్తా, మా మమ్మీ బార్డర్ కూడా గీకేస్తుంది, చెట్లు కూడా గీకేస్తా. చూడండి ఎంత పెద్దగా అయిందో. అబ్బా అబ్బా, ఇక్కడ తీరారా తమ్మినేలకి ఫోటో. అసలు పండ్లే రాని చెట్టు మమ్మీది. అబ్బా ఎంత బాగుంది అసలు, ఎంత చల్లగా ఎంత ఫ్రెష్గా. వచ్చేసింది, అది ఈడికి వచ్చేసిందా? చూడుకున్నా ఉంటే ఇంకంతే రచ్చరం పోల కాళ్ళకి. ఇగో మనది అది బిలవపత్రం చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇగో ఇంత లావు తెచ్చి పెట్టినామో, ఇది చూడండి మనం పెట్టింది ఏంది ఇంత లావే. మమ్మీ కొబ్బరి చెట్లు కూడా ఫస్ట్ వీడియో ఉంది మమ్మీ నీది, నీ ఫస్ట్ వీడియో చూస్తా మమ్మీ. ఇంత ఉన్నదా మమ్మీ, అది చైతన్య ఇట్లా పట్టుకోవచ్చు. అదటు బానే కొమ్మలే. నేను ఆడ పొయ్యి కట్టక ముందు వీడియో తీసిన చూడు, అయితే అక్క నేను ఆడ కూర్చొని తీస్తా ఉన్నాం కదా, పొయ్యి కట్టినాక కూడా అదంతా బోడగా చెట్టు చిన్నగా ఇట్లా ఉండే. ఇప్పుడు చూడనా మొత్తం, ఇప్పుడు మస్తు పెద్దగా అయిపోయినాయి మమ్మీ, మనకి ఏం తెలుస్తలేదు రోజు వచ్చి. ఇది చూడు మమ్మీ, ఇంత లాభం మనం తెచ్చినప్పుడు ఇంత ఉండే మమ్మీ, అంతే ఇంత లాభం అయిపోయింది. జూన్ 28 సంవత్సరం, జూలై ఆగస్టు అంటే 14 months నన్ను 14 నెలలకి ఈ చెట్లు అంటే షాక్ అవుతారు. అసలు మనం పెట్టడం 4-5 years చెట్లు కూడా చూడమా. ఇది ఇగో ఇది రాగానే బొంగులో చికెన్ చేద్దాం. బొంగులో చికెన్, బొంగులో మటన్, బొంగులో ఫిష్, బొంగులో కారం. మనది చికెన్ పట్టి అంత బొంగు కావాలంటే 1 year పడుతుందా. ఇగో ఈడ సీతాఫలం పడి చెట్టు, ఇది చూడండి ఎట్లా వచ్చిందో, అడవి చెట్టు. ఇక రాని ఎంత బాగుంది మమ్మీ, ఇది కూడా బాగా అయింది. ఇది ఒక వెరైటీగా కనిపిస్తుంది చూడండి. ఇది నాటుది కదా మమ్మీ, ఇది చూడటానికి కాయలు రాలేవు కానీ రాకు. ఇది కూడా మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇవి కూడా కాయలు వస్తాయి తర్వాత. అప్పుడు మనం సాగు చేయనప్పుడు కాయలు ఎట్లా కాసినుంటే. అవునా, మనం కొన్న కొత్తలో ఇదంతా ఎట్లుంటే రాళ్ళు రప్పలే. ఎన్నిసార్లు అండి, ఫస్ట్ కొన్నాక ఒక 5-6 సార్లు సాగు చేయించినాం. రాళ్ళు అయితే చాలా ఇట్లా చేపించినాము. అబ్బా ఈ చెట్టు చూడండి అసలు ఎంత బాగుందో. ఇది విడిపోయింది కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది మమ్మీ, అన్ని చెట్లు అంతగా సేమ్ సమానంగా పెరిగినాయి. సేమ్ ఇట్లా నీకో గట్టిగా స్ట్రాంగ్ ఇట్లా ఉన్నాయి, అన్ని ఇట్లా ఇడిపోయినట్టుంటే. విడిపోయినాయంటే ఇంకా తీసేయచ్చు మమ్మీ, ఇంకా మనం తీసేయచ్చు కానీ కొన్ని రోజులు ఉండనిదన్నా, గాలికి ఇచ్చుకపోవద్దు. ఇగో అవి కూడా కొంచెం కట్టేది ఉంటుండే, దీన్ని కట్టాల్సింది అన్న డాడీ నువ్వు. ఇంకేటిని పట్టగలుగుతామంట కొంచెం దగ్గరికి. కింద అది కనబడాలి మమ్మీ, ఏది చెట్టుది, కొబ్బరి చెట్టుది కింద వస్తుంది చూడు, పైన అది ఇప్పుడు తలలు ఈ తలలు కాకుండా కిందది వస్తుంది చూసినా మమ్మీ, కింద అవి పట్టలు అది కానీ బయటికి ఇంత వెళ్ళింది అనుకో మమ్మీ, చూసేదానికి బాగుంటది. ఇంకా చెట్లకి ఇంకా మనకి భయం లేదు, ఇంకా తర్వాత కట్టనవసరం లేదు. ఈ పురుగులతో వీటి వల్ల కూడా భయం ఉండదు. పురుగులు వస్తూనే ఉంటాయి నన్ను అప్పటికి కూడా. కొంగలన్నీ ఇంత దగ్గరకు పోతున్నాయా. అయితే ఈ కాయలు చూడండి చెట్లు నిండా ఇగో ఇట్లా కాస్తాయి, ఇట్లా వంచకపోతాయి. ఇగో
వీటన్నిటికి ఇంకా కొరికలు పెట్టి లేదంటే ఇట్లా పెట్టి కట్టాలి. ఆ వెయిట్ మోపనీకే, లేదంటే వెయిట్ మోపుకోదు. ఇది కొంచెం కలర్ మారింది నాన్న, మెత్తగా కూడా అయింది. ఇంతే ఇది. రామచిలకలు కిందికి వస్తే 2 ఎగురుకుంటా పోయినాయి అమ్మ. ఎన్ని కాయలు రోజులు ఈడొచ్చి జాంకాయలు తింటున్నాయి అవి. కొమ్మకి ఫోటో తిన్నాను. అబ్బా ఫోటో కోసం దెబ్బకు సంచిన కింద పడేసిన. జామకాయ ఆడ రేపు వచ్చినప్పుడు మళ్ళీ జామ చెట్టు పట్టుకురావాలి నన్ను, ఎల్లుండి వచ్చినప్పుడు. ఇటు పక్క జామ చెట్లకి ఏం కాలే మమ్మీ, బాగా వచ్చినాయి. కానీ అక్కడే ఆ ఏరియాలో మనం స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ అంటే అది పోయిందిలే మమ్మీ, అప్పుడే దెబ్బేసింది అది ఫస్ట్ లోనే. ఫస్ట్ పోయింది, మళ్ళీ ఎట్లా బతికింది కానీ మళ్ళీ అట్లా పోయింది. ఇప్పుడు సెకండ్ ఏమో మళ్ళీ జామకాయలన్నీ ఇట్లా పడుతున్నాయండి. తెంపినాయి మమ్మీ రామచిలక. నిన్న నేను ఇడికొస్తే ఎగురుకుంటూ అవుతున్నాయి మమ్మీ. ఖచ్చి ఖచ్చి కాయలన్నీ తెంపేసినాయండి. వచ్చి తెంపుడు తినడు ఇష్టం వచ్చినట్టు. ఈడొక్కాయ నీకు పండులాగా కనిపిస్తాయి కానీ పండ్లు కాదు, తెల్లగా ఉంటే తినొచ్చు అవి. నేను మరీ ఖర్చు తెంపిన. మొన్న ఫ్లైట్ మమ్మీ ఎంత దగ్గర పోయింది తెలుసా మమ్మీ, ఆ సౌండ్కే మొత్తం ఇటు అదిరిపోయింది ల్యాండ్ అంతా. మరి అంత కింద నుంచి పోయింది, మరి ఎందుకో వర్షం పడుతుందనో ఏమో మరి. డాడీ చూపి డాడీ కూడా షాక్ అయింది. ఆ ఫ్లైట్ మమ్మీ ఎంత సౌండ్ అనుకుంటున్నావు మమ్మీ? ఏందో ఈ పెద్ద జేసీబో ఈసీబో మన ల్యాండ్లో తిరిగితే ఎట్లా వస్తుంది అంత సౌండ్. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా అప్పుడు ఇద్దరం పనిలో ఉన్నాం. కాకపోతే ఇగో పచ్చి పచ్చిగా ఎట్లా తింటున్నాయి చూడు. ఇక వాటికి తిండి లేక మమ్మీ ఈడ మనది మంచిగా ఫుడ్ దొరికే ప్లేస్ అయిపోయింది. చూడమ్మ ఎంత బాగైందో. అది కాదు సంచి పట్టుకుని ప్రమోట్ చేసినట్టుంది. ఇంతసేపు నేను చేస్తూనే ఉన్నాను. అంతేనా? ఏం చేసినా అది అట్లా పట్టుకొని. ఇంకా ఇందులో ఉన్నాయి చూడు అమ్మ, చాలా ఉన్నాయా? 2 3 4 ఉన్నాయి మమ్మీ. ఫుల్ వాటర్ ఉన్నాయి, బోరే మొత్తం డ్రిప్ వేసాయి. అయితే ఈడ కూడా ఒక ఉచ్చికాయలు చెట్టు వచ్చినట్టుంది. ఇగో ఇట్లా కంపతోని ఇట్లా వచ్చి ఇట్లుంటే చిన్న వంకాయలు అంటారు చూడండి, ఇంతంత చిన్నవి ఉంటాయి. ఆయుర్వేదిక్ గుత్తులు వస్తాయి ఉచ్చికాయలు. నేను మామూలుగా అది కొనుక్కొచ్చి పెడదాం అనుకున్నా, నాకు ఇక్కడ దొరకలే అడిగితే. అయితే మనకు చూడండి మన ల్యాండ్లోనే ఆ కొత్త బోరకాడ ఒకటి ఈడ ఒకటి పుట్టింది. స్టార్ ఫ్రూట్ చూడండి ఈడ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. కొంతమందికి మస్తు ఇష్టం ఉంటుంది, ఇవి చాలా ఇష్టం. మనం కూడా తింటాం మమ్మీ, తినకేం కానీ. అబ్బా తోటకూర నాన్న ఎంత బాగుందిరా, దీన్ని చూస్తుంటే అబ్బా పచ్చి తినాలనిపిస్తుందిరా. దీనికోసం అన్నా, ఇది తినడం కోసం అన్నా. రేపు సాటర్డే కదా, ఎడన్నా ఉంటే తెంపి అది పప్పులో వేస్తాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఈ ఆకు. అబ్బా దీన్ని చూస్తుంటేనే అసలు ఊరిలో వస్తున్నాయి. ఈ చెట్లలో వెళ్తాయి అవి. ఇది కూడా అమ్మా అప్పుడు తెంపినట్టు ఉన్నాయి చెట్లు అంటే అయితే వచ్చినట్టున్నాయి.
ఇవి ఆవు పెండ వేసినప్పుడు వచ్చినాయండి ఈ చెట్లు. ఇగో ఇది అటికమాడాకు అంటారు, ఇది కూడా తింటారు. ఇదైతే కిడ్నీలో వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, అదే వైట్ స్టోన్స్ కాదు, కిడ్నీలో స్టోన్స్. ఇంకోటి కొంతమంది వైట్గా టాయిలెట్ పోస్తారు, టాయిలెట్ పోసిన దగ్గర అట్టగా ఉంటుంది, అది ప్రోటీన్ లీకేజ్ యూరిన్లో, అట్లాంటి సమస్యలకి. ఇంకోటి దొడ్డికి సాపు రాదు కొంతమందికి, అలాంటి వాటికి ఇగో ఇది అటికి మాడ కుత్తదే అండి. ఉరుకుతున్నాయి కాలు పెట్టంగానే ఉడకబెట్టుకొని ఇట్లా తినాలి. చూసినా చీమలేనా మేవి? చీమలు కాదు, ఈగలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఈగలు కూడా కాదు మమ్మీ, ఇవన్నీ కొంపతీసి ఇవా అయింది మమ్మీ. ఏంటివి ఉసులా? ఇప్పుడు వాటి ఇలా పడుతున్నాయి, వాటి పిల్లలు అయింది. ఏవో ఈగల టైప్ ఉన్నాయి మమ్మీ. ఇగో ఇక్కడంతా పోతున్నాయి. ఇగో అయితే ఈరోజు వస్తామని ఉండే అండి ఫుడ్ ఛాలెంజ్కి ఒక ఆమె. ఇంకా మేము ఇట్లా అదే నా బిడ్డకు పూజ ఉందని చెప్పి వద్దన్నాము, అంటే రేపు పెట్టుకుందామని చెప్పి. రేపు కూడా అమావాస్య ఉంది. మనం ఏమన్నాం, నా కొడుకు ఏమన్నాడు, ఇట్లా మామూలుగా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఇప్పుడు ఆడపిల్లలు ఎవరైనా సరే, దూరం వాళ్ళైనా ఎవరైనా, మన ఇంటికి ఒక ఆడపిల్ల వస్తే బొట్టు పెట్టి ఒక ఫోటో అదేదో ఇచ్చి, జాకెట్ ఉంటే జాకెట్ ఇట్లా పంపించి పెడుతుంటా నేనైతే. చూడండి ఎన్ని రోజులకు వచ్చిందో కూర్చొని ధ్యానం చేసినట్టు, బుత్త చెట్టు లాగా రౌండ్గా అంబ్రెల్లా లాగా ఉంది మొత్తం కదనా. ఎంత బాగుంది. దీనికి కాయలు రాలేదండి లాస్ట్ టైం, కానీ కట్ చేయించినాం కింద, మంచిగా వచ్చింది చెట్టు. అయితే బొట్టు పెట్టి ఒక పండు ఇంట్లో ఏది ఉంటే అది కట్ చేసి ఇచ్చి తినమని జాకెట్ ఏదో ఒక ఇట్లా పెట్టి పంపిస్తా. అయితే నా కొడుకు అట్లనే ఫస్ట్ వచ్చి సబ్స్క్రైబర్కి మంచిగా పసుపొట్టు ఇచ్చి, అదే చీర, మంచి చీర ఇట్లా పెట్టి పంపిద్దామని చెప్పి చెప్పిండు, పట్టు చీర పెడదామని చెప్పి. నేను సరే అన్నా. అయితే ఇంకా రేపు అమావాస్య రోజు చేయకూడదు కదా, సో వద్దు నాన్న అమావాస్య రోజు ఇట్లా చేయొద్దు, తర్వాత చేద్దామని చెప్పిన. అయితే సండే ఎవరో వస్తా అన్నారు, మరి సండే ఎవరు వస్తారో ఏమో, మరి సండే అయితే చేద్దాం. మోగిపోయిందా? ఇదేనా నువ్వు అన్నది మోగిపోయిందని? అయ్యో ఇది మీరు చూడలే పప్పి? చూద్దాం. ఏడు పోయిందిగా, ఇంకోటి ఆడిపోయింది, ఇంకోటి అక్కడ. అయ్యో ఇప్పుడు ఉందిగా మీడ మధ్యలో వస్తుందా? ఇది వస్తుందా? గట్టిగా ఉంది. ఆడ పురుగుంది నాన్న, దాంట్లో ఏమన్నా వేయాలి, చెప్పాలి. ఇగో ఇట్లండి, ఇగో మధ్యలో ఉండే మోగిపోతుంది. ఇక మనకి ఎంత చెట్టు ఇదో ఎంత పెద్దగా అయింది, ఎంత పెరిగింది. ఇక్కడ నేను ఎప్పుడు చూసినా ఇగో ఈ చెట్టు అని చూస్తుండే. ఇగో ఇది పోయిందే మోగు. దీనికి ఎట్లా వస్తుందా మళ్ళా? ఉంది మధ్యలో వస్తుంది, మధ్యలో ఇది వెళ్తుంది. ఇప్పుడు తొర్ర పట్టదు కదా ఇది, అదేం కాదు, ఇది గట్టిగా ఉంది కానీ తొర్ర ఏం కాదు. దీనికి పడ్డది, ఇది వస్తుంది. దీనికి ఏమన్నా ముందన్న పెట్టి స్టార్టింగ్ లో కొట్టినాయి అవి, పౌడర్ ముందన్న కొట్టి. అది ఉంది కదా, సరిపోయింది. అది సరిపోతుంది, ఇంకా రావు. అది అప్పుడు పెట్టకముందు కొట్టినాయి. ఇప్పుడు దీనికి ఇంకేం పెట్టేది ఉంటుందా? పురుగుని చంపడమేనా? అంతే మమ్మీ. దానికి బలం వచ్చేదానికి ఏముంటదా? మళ్ళీ పుడుతుందా అది? పుడుతుందంటవా? మోగిపోయిన వస్తుందాం, చెట్టుకేం కాదు. చిన్న చెట్లు అయితే అప్పుడు మనం తెచ్చినాక ఉన్నాయి విడిచాం చెట్లు, ఆ చెట్లకు మోగిపోతే చచ్చిపోతుంది. ఇట్లా పెద్దగైన చెట్లకి ఏం కాదు, మోగిపోతే టైం మళ్ళీ అది పుడుతుంది లోపల నుంచి. కానీ చెట్టు కూడా మరి వంకర తింకర ఇబ్బంది అవ్వడం. అది ముట్లా అట్లా పెట్టినాం మా ముట్టిగా, అది తాటికాయ పడి రీపోయింది నిన్న. అబ్బా, ఆ తాటి చెట్టుతో ఎందుకన్నా ఉపయోగం?
తాటికాయలు ఉండదు మమ్మీ, అది కూడా అంటాం. తాటికాయలు కూడా ఉంటాయి కదా. ఇంతవరకు మనం అది ఉంది కానీ ఒక్కసారి కూడా తిన్నది లేదు చేసింది లేదు. లేట్ చేసింది లేదు. ఇగో ఇది చూసిరా తాటికాకు చిన్నప్పుడు బోర్డుకు రుద్దుతుండే బొగ్గు ఇది వేసి దంచి. మేమైతే ఒక్కొక్క వారము ఇద్దరిద్దరు, నేనైతే చిన్నప్పటి నుంచి లీడర్ ఉంటుండే, అందరిని ఇట్లా వారం వారం ఇగో ఈరోజు మీది మంచిగా చేయండి, మంచిగా రుద్దండి అని చెప్తుండే. ఇది దంచి నెత్తికి పెట్టుకుంటాండి, బ్లాక్ ఉంటుంది హెయిర్ కూడా చాలా మంచిది ఇది. ఎప్పుడన్నా ఇట్లా కనిపించినట్టు ఇట్లా చెప్పేస్తున్నాను అన్న. ఇంకేమన్నా నాకు ఉంటే చెప్తున్నా. కాకరకాయలు మళ్ళీ వెళ్ళినాయి కానన్నా. పప్పి పండగ చేసుకో కన్నయ్య, పండగ చేసుకో. కాకరకాయ కొడతాను బాయ్, ఎన్ని వెళ్ళినాయి మమ్మీ. షాక్ అవుతావు ఇవన్నీ పెంచితే. ఇక తినుడు అలవాటు చేసుకుని మా మమ్మీ ఇట్లా బంద్ చేద్దని. మరి మంచి ఫుడ్ హ్యాబిట్ ఇది కాకరకాయ తినడం. అయితే ఒక స్టోరీ చెప్తానన్నా. ఏ మమ్మీ చీకటి పడుతుంది, స్టోరీ తెంచుకుంటూ ఊరుకో అంటావా? నీ స్టోరీ చెప్తుంటే ఆగిపోతావు మళ్ళా. అసలు ఊరుకుంటా అది చూడరాదు అని చెప్పి. నా లాంగ్ వీడియోలో స్టోరీస్ ఆర్ ఎవరు అది చూడు పిలుస్తారు కదా, పలకొద్దు అన్నట్టు. ఎందుకంటే నా పని డిస్టర్బ్ అవుతుంది, చీకటి పడుతుంది. సో దబదబా చేసుకొని తోటకూర మరీ మొదట్లోకి పోయిందిరా నాయన. రాజుగా అలిగినావే. ఆడు ఉండొచ్చు నాన్న. ఈడ పడేసింది దేని మొక్క మమ్మీ. ఇది నాన్న ఈడ ఇంకోటి ఉంది. అదే ఈడ డాడీ చెప్పింది మమ్మీ. ఇదిగో ఈడ ఒకటి ఉంది మోగ. ఇదేది ఇంత బొంగులానా మీరు కొనుక్కొచ్చింది? మమ్మీ పెద్దగా ఉన్నాయిగా. ఇంత పెద్దదాన్ని తీసుకొచ్చి చిన్న ముక్కలు. బొంగులు మంచిగా ఎంత పడ్డది ఒకటి? ఇది ఒక్కొక్కటి ఎంత 140 మమ్మీ. ఇప్పుడు గణేశుడిది ఉంది కదా, అందుకోసం తెచ్చినట్టున్నారు. అంత పెద్ద బొంగులు లేకపోతే అంత ఉండవు మామూలుగా. అబ్బాయి ఏడైతే చిన్న సైజు అడుగు అయిపోయిందండి. ఇటు రావడానికే భయమే. ఇలాగా ఏడు చూడండి, నా పొయ్యి పోసిపోయింది. అయ్యా చిన్న పోయింది పొయ్యి. ఏమైందమ్మా ఈనాడు. ఏది చామంతి చెట్లన్నీ వాడిపడ్డటైనా. ఇక్కడ డ్రిప్ వేసి నీళ్ళు పట్టాలి. ఇదంతా పచ్చిగానే ఉంది, నీళ్ళు లేక వాడబడ్డట్టయినా. చూడు ఎంత పొడుగు వచ్చిందో పిచ్చి చెట్టు. పిచ్చి చెట్టునా ఇది? అంగూరు చెట్టు ఆడ కింద పోయిందో కంటికే కనిపిస్తలేదు. పత్తాకు స్ట్రైట్ వచ్చింది. చెప్పి అంగూరు చెట్టు పత్తాకు లేకుండా పోయింది. అది లోపల లోపల పెరుగుతుంది. లోపల లోపల ఈ టాకులు చూడడం ఎంత బాగా మారినాయో. బాగా వస్తున్నాయి. పచ్చగా మనీ ప్లాంట్ తెచ్చి తొట్టిలలో పెట్టినాం. ఇక్కడ ల్యాండ్ లేనట్టు కట్టినాం మమ్మీ. చెట్టు అందుకుంటుంది మమ్మీ. ఇంకా ఇంకో వారంలో చెట్టు అందుకుంటుంది. పప్పాయ సైజ్ వచ్చింది. ఎంత అందంగా ఉందో. మధ్యలో కాసింది. ఏందమ్మది? ఏందన్నా కొర్రలు. ఇగో చూడండి అడిగి. ఇలా ఇట్లా పోవాలంటే భయం వేస్తుంది.
వంకాయలు ఉన్నాయా ఇట్లా లేబడ చూద్దామన్నా కూడా భయం వేస్తుంది. అట్లా అయిపోయింది అడివి. ఆవుని వేస్తే ఎంత బాగా మేస్తుంది నాన్న. గడ్డి చూడు ఎంతగానో ఉందో. ఎప్పుడుగా పుట్టాలన్నా తిక్కులే, ఎండ పోవాలంటే భయము. కప్పాసకాయలు బాగానే అయ్యేగా నాన్న. చూపించాము దున్నేస్తాం మమ్మీ. ఈసారి స్టాండ్ అదే చేపిస్తా అక్కడ వచ్చేస్తాను నాన్న పెద్దగా. దీనికి రావట్లే ఇంకా. ఇది కోతి కట్ చేసి మొత్తం అది పోయిందండి. అది స్వైడర్ ఫోటో తీసుకున్నాను. ఎప్పుడు ఆడాడ తీసుకుంటారా నాన్న? ఎక్కడ తీసుకుందామని ఇక్కడ వద్దాం అనుకున్నా. మన పప్పు ఇక్కడ ఇలాంటివన్నీ నాకు భలే ఉంటాయి కదా సోకులు ఫొటోస్. చూసిరా అదే విషయం. అటు గడ్డెక్కేసి మొన్న ఏదో పురుగో ఏదో అంటుకొని ఇప్పుడు కాలికి ఏదో అంటింది నాకు. ఆకులల్లో అగ్గి పురుగులు అవి ఉంటాయి నాన్న. అంటినా అంటే ఇక దురదలే. మొన్న నాకు తెలిసి ఏడైతే ఏదో అంటుకుంది, ఒకటే దురద. అగ్గి పురుగు అయితే కాళ్ళు నెట్టి ఇట్లుంటుంది అంతే. అయితే అయినాయి. ఇవైతే దింపుదాం. ఇది పట్టుకో. నువ్వు రాక సైజు కూడా పెద్ద అయినాయి. రాక సైజులు కూడా పెరిగినాయి కదా. నేను వస్తే ఎప్పుడు పీకేస్తుంటాయి కదా. ఎన్నో ఎక్కువ పుచ్చిపోతున్నాయి ఎందుకు? వీటికి ఇంకా మనం మందు అవి ఇవి కొట్టుకుంటా ఏమన్నా కొట్టాలేమో. అంత కేర్ తీసుకుంటుంటే మంచిగా వస్తాయి. కడుపులో చుట్టపడ్డప్పటి నుంచి టానిక్లు ఈనిక్లు అని బాదం పాలు మరి వీటికి కూడా ఉంటాయి కదా ఏదన్నా వీటికి వేసేటి. మనం ఎవరంటే ఇంతవరకు ఆవు బండ అవి చేయించినాం. వంకాయ చెట్టు కూడా భయంకరంగా అయింది. అదేనాడా కింద ఉంది. ఈ కలర్ చూసి కళ్ళకి కనపడుతున్నాయి. ఇవి కలర్ ఏమో వంగ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా కనపడవేమో. కింది కానీ కూర్చుంది పుచ్చు పుల్లారావు. అట్లా ఇంకా పెద్దగా అయిపోయింది. ఎక్కడ కూర్చుంటా ఇంకోటి వేసుకుంటా. ఏది ఫోటోలు చల్లకుండా ఏందమ్మా ఇది అనుకోకరా. చూడండి చీకటి అవుతుంది. జల్దీ చూపిరు ల్యాండ్ జల్దీ చూపిరమ్మా. చీకటి అవుతుంది అనుకోగలరా? అంతా చూపించడంతో పాటు నా ఆనందం తీర్చుకుంటాను అన్నమాట. నాకు మస్తు ఇష్టం. దానిమ్మలు కూడా అయినాయి. అయినాయా దానిమ్మలు కూడా? ఇగో ఇది చూడు ఎట్లయింది, ఎంత పెద్దగా అయిందో. ఇది మన ల్యాండ్ అంతటికి ఆక్సిజన్ ఇస్తుంది అందరికి. ఇదైతే అండి రబ్బర్ చెట్టు అని ఎట్లా పెట్టిరు కానీ పేరు. కింద చూడడం ఎంత ఇది సేమ్ ఇగో రబ్బర్ ఆకులే ఇవైతే. తినచ్చు మమ్మీ దీంట్లో అన్నం. ఇంకా బాగా పెద్దగా అయిందంటే ఇదేంటి అసలు? ఓయమ్మో ఈడు చూడు. ఇది అట్లా ఉందో అది పెరుగుతలేదు. కాదు నాన్న ఈడు ఇంత అడిగి ఉంటే అది ఏం పెరుగుతున్నా నా బలం అంతా ఇదిగా.
ఇక నేను చేసేస్తా కావాలి మీకు టెన్షన్ ఎందుకు. ఈ వీక్ దానికి లింకులు అన్నీ పెట్టేసి దున్నుడు పని నేను చేసుడే. దున్నే పని చేసేసుడే అంట. 200 డీజిల్ కొట్టుకొచ్చినామంటే మొత్తం ల్యాండ్ అంతా సూప్ టాప్. 10-20 బొక్క పెట్టుకోకుండా 10-20 బొక్క పెట్టుకోకుండా కల్ దానిలో 500 డీజిల్ కొట్టుకొచ్చినాం అనుకో అమ్మాయి. డాడీ చేసేపు, నేను చేసేపు, నువ్వు చేసేపు. అయ్యా బియ్య పిత్తలు ఉన్నాయి. నువ్వు అదెందుకు తెంపినావు అమ్మాయి? ఏదైందో నాకు తెలిసేగా. నేను చెప్తాను, నేను ఇస్తుండేగా అమ్మాయి. ఇంకా ఇది అయింది చూద్దాం. తెంపు తిను కొరకు అయింది. కానీ చూసినావా చెట్టు ఎట్లయిపోయిందో. వామ్మో ఇంతలా పోయింది కింద. అవుగా ఎట్లా తినేసా ఎట్లా చెప్పు, నువ్వు ఎట్లా కనుక్కున్నావు? అది పైన ఇంకో ఇట్లా పిల్లతనం కాకుండా ముదిరిపోయినట్టు ఇట్లా కనిపించాలని కలరు. ఇది అది ఎట్లా చూడా, ఇది పిల్లతనం ఉందా? నాన్న ఈ పూలు నాకు మస్తు ఇష్టం నాన్న, మస్తున్నాయి. కానీ లోపల చూడండి మధ్య లేట్ అయిపోతున్నాయి. బాతులా డాడీ ఆడదాకా వచ్చినాయి కామ్మ అవి. ఎంత వాసన ఈ కొంగు ఊరికే పడిపోయి వస్తుంది. పూలు తిని పేడబెట్టాలి, అన్నీ పడిపోతున్నాయి. తీసుకురావా? చెవులు కూడా కట్ చేసేసి బయట కుక్క ఆమె చెవులు కూడా కట్ చేసేసి తండ్రి. కొన్నిటికి అట్లనే కోస్తారు నాన్న, ఊర్లలో అట్లనే కోస్తారు. ఒకసారి అయితే నాన్న చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం ఆడుకుంటుండే రోడ్లో, ఒక్కొక్క చెవులు కోసిరు. అది ఊరికి వచ్చిన నువ్వు తట్టుకొని పడ్డా చూడు. ఇది ఎట్లుందా మరి డేంజర్ గా. ఆ బ్లడ్ చూసి పెట్టకపోయి ఉరికినా చూడు. మా చెవులు కోసేసినారు కుక్క. కానీ ఒకటే దెబ్బలు కొట్టుకుంటా పోయినా అంతే, అట్లా కోసేస్తారు, ఏం కాదులే అని అన్నది. వీటి వాసన కదా అసలు పూలు అంటే. ఇవి ఇంకా సన్న సైజు కూడా ఉంటాయి, చిన్న పూలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినాయి అవి, ఈరోజు పెట్టలే అమ్మవారి కాడ. చిన్న చిన్న అవి కూడా మస్తు వాసన ఉంటాయి, మస్తు ఉంటాయి. నాకు ఇవి ఒప్పకనే దింపుతున్నా, నాకు మస్తు ఇష్టం. ఇట్లా వదిలి కోనికి ధరిస్తలేదు నాకు తాను, అందుకే కొన్న దింపుకుందామని చెప్పి. అప్పుడైతే మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బేజారు వచ్చి తెంపకపోయినా, ఎక్కువ వెళ్ళేటి తెంపకపోయినా మీ నాన్నమ్మ ఊరికే పోయి తెంపుకోసుకొని పెట్టుకోపోండి, 2 ఉన్నారు, తెంపుకొని పెట్టుకోవచ్చు కదా చెట్టు మీద, అట్లా వదలొద్దు అని. ఇప్పుడు తీగనా అమ్మే పైకి పోతుందా అమ్మే? తీగ కడితే పందిరి లెక్క పోతుంది, ఎట్లనే ఉంటే చెట్టు లెక్క అవుతుంది. 2 in 1. చాలా ఉన్నాయి నాన్న. కొన్ని ఇది వెంపుకున్నా, ఎంత బాగున్నాయి ఇది. ఇవన్నీ తీసుకెళ్ళి గడప గడ్డేస్తే. ఇప్పుడు కింద సార్ నాన్న 4-5 సార్లు అయిపోయింది. 4వ సారో 5వ సారో. ఎందుకంటే ఇట్లనే చెట్లు వదిలేస్తే వదలొద్దు నాన్న, ఇంటి జన్మ పునీతం కావాలి. మా గడపకు వచ్చేసి హనుమాన్ ఉన్నాడు, సూర్య భగవానుడు ఉన్నాడు, గణపయ్య ఉన్నాడు, అట్లా
గడప అంటే లక్ష్మీదేవి అమ్మవారు. ఇగో ఇట్లా 5 మందికి వర్తిస్తుంది దండ. చిన్నప్పుడు ఇట్లా పోయి ఒళ్ళల్లో కావడ ఎగ్గట్టుకునేది, ఒళ్ళల్లో కోసుకొని పోయేది. వినాయక చవితి వస్తుందంటే చాలు ఇక ఈ పూలు ఎక్కడ చూసినా పచ్చగా, ఇంకా పసుపచ్చ చెండ్లు కూడా ఉంటాయి. ఈ గిన్నెలు పంట వేసి పెడతారు మొత్తం మిరపపాటల్లో అయ్యి. ఇక చెప్పబోతుండే అందరూ మా వాళ్ళే. ఏమన్నారు? ఇలా లేపే కంటే ముదిరివే ఎక్కువ పాడైనాయి కానా? ఏంలా ఇవి వంకాయలు, ఇవి బెండకాయలు. తెంపక ఇది చూడు, కొమ్మలు దించే కొద్దీ ఇట్లా బా ఇగో ఇటు వచ్చే ఆకే ఇట్లా కొమ్మ లెక్క అయిపోతుంది చూడు. ఆడ యాపి చెట్టు చూసిన ఇంతలా పోయింది. అబ్బా ఇదంతా తోటకూర. నా తోటకూర ఇక్కడంతా నా తోటకూర. వాడికేమో యాప చెట్టు. బాగా అయిపోయింది, నీడ వస్తుంది ఇక కొన్ని రోజులు అయితే. అంత పెద్దగా అయిందా ఇది? ఎట్టికి పెరుగుతాయి చెట్లు. అబ్బా చూడండి, అబ్బా ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. ఆల్రెడీ మునగాకుంది ఇంట్లో. ఇవి పైనాపిల్ ఎప్పుడు రావాలో వస్తాయి అన్ని. 8 అంతలు అవి. లేకపోతే మా దగ్గర ఫేమస్ అడుగు ఒకటి ఉంటుండే. అదేంటిది? ఆకుకూర. అన్న ఈ తోటకూర, ఇది పెద్ద తోటకూర. ఇందులో గోంగూర ఉంది, తోటకూర ఉంది, అట్లనే భయం కూడా ఉంది. చీకటి కూడా పడ్డది. చీకటి పడ్డాక చెట్ల చేతులు వేద్దంటారు. చేతులు ఏమి వేయలేక ఈ ఊరు మీద. ఒకసారి మా నాయనమ్మ ఊర్లో ఆకుకూరలు అవన్నీ అలా వేస్తుండే. మార్కెట్లో పొద్దున్నే మసనాలు తీసుకొని వేస్తుండే. ఇక రాత్రికి ఆకుకూర అంతా తెంపి ఇట్లా చేస్తుండే. ఒకసారి చీకటి కూడా పడేది. ఇక తెంపేటప్పుడు మధ్యాహ్నం నుంచి చేస్తేనే చీకటి పడిపోయేది.
లైట్ లోపటి నుంచి చేయాలా? ఏం లేనట్టున్నాయా ఆమె ఈ చెట్టుకి? ఇగో ఇంకా ఏమన్నా ఒక 3-4 చూపిస్తాను నీకు. ఇది చూడంటే ఎందుకంటే నేను పిందులు ఉన్నప్పుడు చూసుకుంటాగా. గీడుండో చూడు ఇక్కడ. పాములాగా కనిపించింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతో తీస్తాను అనుకోమే, ఆ భయమే చంపేస్తుంది. నువ్వు మరి పెట్టచ్చు చెయ్యి, అంత భయం ఉన్నాడు. ఇవి దీన్ని చూసి ఇది ఎట్లా చూడమే ఏదో పాము తొక్కలాగా అందులో ఊగుతుంది అది. అది చూడు ముడికిచ్చుకుంటూ వచ్చిన ఏడదాకా. ఇట్లా తిరుగుతాయి మమ్మీ ఇక కొంచెం పెద్దగానే అంటే. అవి జర పెద్దగా అయిపోతే ఇట్లా తిరుగుతాయి ల్యాండ్ అంతా. వాటికి ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి జర నీళ్లు పోసి గీకి ఇట్లా వదిలేసాం అనుకో చిన్నగా, ఏడ కావాలంటే ఆడ వంటి. ఇది చూసినావు నాన్న? ఇది ఈడ ఇది చూసినావా? లైట్ ఉన్న పెట్టి నువ్వు ఎందుకమ్మా అంత అవసరమా కాయలు అని అంటారు మనోళ్ళే. లేవు ఇక ఇదేడ లేవు చెట్టు చూసుకోగల. ఇగో ఇగో అంత లేకుండా పోయాగా కాయలకి. ఇగో కావాల్సిన వాళ్ళ కళ్ళకే కనబడతాయి అంటావు మమ్మీ. అంతే ఇగో మామూలుగా ఏం లేవు. చూసినావా? ఇది చూసినావా? ఓవర్ నాయన గోవింద కప్ప. ఇగో ట్రైన్ అయిందమ్మా. ఇగో ఇక్కడ ఉంటుంది ఇక్కడ కింద ఏడా చిన్నది వదిలేసేలే మరి పెద్దగా కానీ. పురుగు వాసన వస్తుంది చూసినావా? ఒక పురుగు. ఇగో ఇక్కడ పెట్టినాను ఒకసారి లైట్ పెట్టి. ఇగో ఇదేమిది? లేమంటున్నావు? మళ్ళీ చిన్నవి కూడా కాదు అంత సైజు వెళ్తాయి ఒక్కొక్కటి. ఎందుకు ఒకసారి ఇక మాగితే మాగని ప్రకృతి ధర్మం కుదలద్దాం ఇక. ఇగో అమ్మో, ఎందుకంటే ఇంకా నా సెన్స్ చేపెట్టద్దు అంటుంది. ఖాళీగా చెప్పగానే వినేయాలి. ఇగో అబ్బా ఇది చూసిరా అండి, మా వాళ్ళు లేవన్నాడు. వీళ్ళని ఎన్నిగానే వెళ్ళినాయో. అబ్బా చూస్తుంది గారి. అబ్బబ్బబ్బబ్బా అమ్మా ఏందో ఏమో.
ఈ తోటకూర ఏమో ముదిరిపి, ఇదేమో లేతది, మన తొట్లో కంటే ఇంకా లేతది, ఇది తొట్టి మొదట్లో వెళ్ళింది. అయితే చాలామంది నన్ను అమ్మ మునగాకు తాలింపు చూపెట్టు అన్నారు. ఖచ్చితంగా చూపిస్తా. ఇంట్లో మునగాకు ఉంది, మునగాకు తాలింపు చూపిస్తా. అట్లనే ఇగో ఇవి కాకరకాయ చూపెట్టమన్నారు. కాకరకాయ ఆల్రెడీ చూపెట్టిన. కాకరకాయలు చూడండి ఎన్ని వెళ్ళినాయో. ఇది ఒక రకం, ఇవి ఒక రకం. ఇక అన్నీ అంతే. ఇదేమో పైకి తీగి వచ్చింది, ఇవేమో ఇట్లా వచ్చినాయి. అయితే ఇదండి విషయం. ఇంకోటి చూపించాలి, ఇంపార్టెంట్ అయింది. కరెంట్ ఉందా? వస్తుంది ట్రిప్. అవుగానా, నా కొడుకు నా కోసం ఆర్డర్ చేసినాడు అన్న కదా, అది చూపిస్తా పదండి. అయితే నేను పొయ్యి కాడ చేద్దామని చెప్పి గ్యాస్ సెట్ చేయడం కోసం ఇగో ఇట్లయితే బొంగులన్నీ తెచ్చి ఇట్లా చేస్తుండు. ఇప్పుడు సరిగా కనపడుతుందో కనపడట్లేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చేస్తాను. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది నాకు. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటారు, ఇదంతా నేనే మొత్తం క్రియేట్ చేసి. మా మమ్మీకి ఒక చిన్న కిచెన్ టేబుల్ ఇది. కాదు ఈ చివరంతా అంత మంచిగా ఏమో చుట్టేస్తున్నాం వైరంతా. అవునమ్మాయి, ఇక్కడ వైర్ కనిపించద్దని చెప్పి బయట ఇది పెట్టినాం అమ్మాయి, షోగా ఈ పీస్ కట్ చేసి. లోపల వైరింగ్లు కనిపించకుండా. దీనికి మటుకు ఇగో ఈ పైన కింద మాత్రమే ఉంటాయి స్టైల్ గా. ఇగో ఎదురు బొంగులుగా తీసుకొచ్చి ఇట్లా చేసిన. బొంగులలో లోపల ఎక్కువ త్వర లేదా? లేదా అమ్మాయి, ఎక్కువ త్వర ఉంటే మంచిగా చికెన్ చేద్దామని. ఎక్కువ త్వరలేదా చిన్నవి చూసినా ఎంత స్ట్రాంగ్ ఉందా? చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి నాని బొంగులు కూడా. చూడనీకే చూడడం ఎంత బాగుందా. అవును. ఇంకా అట్లుండి అక్కడ మమ్మీ గ్యాస్ పెట్టుకొని దానిపైన ఇట్లా లించొని ఇట్లా చేస్తుంది. చూడడానికి కూడా మీకు బాగుంటది. ఇంకోటి ఇది మనం లొకేషన్ మనకు తగ్గట్టు ఎక్కడ కావాలంటే అక్కడ పోయి పెట్టుకోవచ్చంట. ఇప్పుడు నేను అరటికాయ బజ్జీలు చేస్తాను అనుకో, అక్కడ పోయి పెట్టుకొని చేసుకోవచ్చంట. ఇక్కడంతా ఇంకా మా మమ్మీకి ఈజీగా ఉండి మీకు కూడా బాగా నచ్చేటట్టు ఒకటే దగ్గర ఇట్లా ఉండి కుకింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక దగ్గరనే ఉండి మంచిగా చూసే విధంగా అయితే అరేంజ్ చేసిన. ఇది వస్తుంది ఒక 2-3 రోజులు ఇంకా మమ్మీ స్టార్ట్ చేస్తుంది దీంట్లోనే. వీలుంటే మాక్సిమం సండే ఆర్ మండే చేసేస్తా. అంటే 2-3 డేస్ పడుతుందిలే. ఎందుకంటే మనం గ్యాస్ సెట్ చేయాలి దీనిపైన. అట్లనే ఇట్లా పెట్టుకోవాలి. కట్టెల మీద ఉంటే మంచిగా ఉంటుంది కదా అనుకుంటారేమో. అది కొంచెం ఆ పొగ అదంతా కూడా పడట్లేదు. ఇంకోటి సెగతోని మొహం కూడా ఖరాబ్ అయిపోతుంది మొత్తం. మనం ఎంత చేసుకున్నా మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా. మనం ఎంత ఉన్నా కూడా అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో మరీ మనం అందంగానే వేరే జాగ్రత్తలు అన్నీ ఏం లేదు. ఉన్న దానిలోనే కొంచెం కాపాడుకుంటే ఇట్లా ఉండాలి, ఆరోగ్యంగానే అందంగానే. అప్పుడంటే ఇంకా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎండలు లేకుండా మార్చిలో స్టార్ట్ చేసినాం. ల్యాండ్ క్లీన్ చేయడము, వాల్ చేపించడం అయ్యి. నేను నా కొడుకైతే మొత్తం ఒక లేయర్ కాలిపోయిందండి మాకు. అప్పటి వరకు మాకు ఎండ మొహం తెలవకుండా ఇంట్లోనే ఉన్న వాళ్ళము. ఇద్దరం వచ్చినామంటే ఇప్పుడు 1 year పడింది మాకు. మళ్ళీ మా స్కిన్ మాకు తిరిగి రావడానికి 1 year పడింది. 1 year పట్టిన తర్వాత కొంచెం బాగున్నానే లోపల నేను పొయ్యి కాడ మళ్ళీ బాగా ఇట్లా పెట్టేసి కొంచెం ఫేస్ అయితే ఈ మధ్య నాకు చెప్తా ఉన్నారు మన వాళ్ళే, కొద్దిగా కేర్ తీసుకోమ్మా అని చెప్పి. సో నా కొడుకైతే ఇట్లా చేసేసిండు. ఇంకా క్లియర్గా ఇది అవ్వలేదు, అయినాక మొత్తం చూపిస్తా. ఇప్పుడు ఈ రోజు వీడియో అయితే మనకి ఇదే అండి. మీరు ఇదంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుంటారని నేను అనుకుంటా. సో ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.